హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ 24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2019లో షామీ మరియు దాని సబ్ బ్రాండ్స్ అయిన రెడ్మీ, పోకో నుంచి రాబోయే ఫోన్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఫోన్స్లో కొన్ని ఫోన్స్కి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే మనకి తెలియకపోవచ్చు. ఆ ఫోన్స్ ఏ స్పెసిఫికేషన్స్తో వచ్చే అవకాశం ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా 2019లో రెడ్మీ నుంచి రాబోయే ఫోన్స్ రెడ్మీ నోట్ 7 అండ్ నోట్ 7 ప్రో. సో రెడ్మీ నోట్ 7 ఆల్రెడీ జనవరిలో చైనాలో లాంచ్ అయింది. నోట్ 7 ప్రో ఈ ఫిబ్రవరిలో లాంచ్ అవ్వబోతుంది. సో ఈ రెడ్మీ నోట్ 7 ప్రో త్వరలోనే ఇండియాకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఫిబ్రవరి మిడ్లో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా మార్చ్లో అయితే డెఫినెట్గా ఈ రెడ్మీ నోట్ 7 అండ్ నోట్ 7 ప్రో మాత్రం లాంచ్ అవుతాయి. సో వీటిలో రెండు ఒకేసారి ఇండియాకి రావచ్చు, లేదా రెడ్మీ నోట్ 7 ముందు వచ్చి నోట్ 7 ప్రో కొంత గ్యాప్ తీసుకొని వాళ్ళు లాంచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొత్తం మీద మార్చ్ లోపు ఈ రెడ్మీ నోట్ 7 అండ్ నోట్ 7 ప్రో అయితే ఇండియాలో లాంచ్ అవుతాయి. ఒకసారి స్పెక్స్ చూస్తే మనకి రెడ్మీ నోట్ 7 స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది. రెడ్మీ నోట్ 7 ప్రో స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రెండిట్లో కూడా మనకి 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. అండ్ రెండిట్లో కూడా మనకి 4000 mAh బ్యాటరీ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రెడ్మీ నోట్ 7 ప్రోలో. సో ఎందుకంటే రెడ్మీ నోట్ 7 ప్రోకి సంబంధించి డీటెయిల్ స్పెక్స్ అయితే ఇంకా పూర్తిగా తెలియలేదు. కాకపోతే మ్యాక్సిమం ఇందులో కూడా మనకి రెడ్మీ నోట్ 7లో లాగే 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో కెమెరా డిపార్ట్మెంట్లో రెడ్మీ నోట్ 7తో కంపేర్ చేస్తే నోట్ 7 ప్రో కాబట్టి బెటర్గానే ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఈ రెడ్మీ నోట్ 7 ప్రో సోనీ IMX586 సెన్సార్తో వస్తుందని. సో ఈ రెడ్మీ నోట్ 7 అండ్ నోట్ 7 ప్రో ప్రైస్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ నోట్ 7 చైనాలో లాంచ్ అయిన దాని ప్రకారం ఒక 2000 అడిషనల్గా ఇండియాకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అక్కడ 10,000 లాంచ్ అయింది ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే. సో ఇండియాకి వచ్చేసరికి 12,000 లేదా అంతకంటే బిలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రెడ్మీ నోట్ 7. అండ్ నోట్ 7 ప్రో మాత్రం మనకి ఒక 15,000-16,000 ప్రైస్ రేంజ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రెండిట్లో కూడా మనకి రెడ్మీ నోట్ 7తో కంపేర్ చేస్తే రెడ్మీ నోట్ 7 ప్రో బెటర్ ప్రాసెసర్తో బెటర్ కెమెరాతో వస్తుంది. సో మీ బడ్జెట్ కనుక 10,000 to 12,000 ఉంటే రెడ్మీ నోట్ 7 కోసం మీరు వెయిట్ చేయొచ్చు. అండ్ రెడ్మీ నోట్ 7 ప్రో కెమెరా అండ్ ప్రాసెసర్ విషయంలో రెడ్మీ నోట్ 7తో కంపేర్ చేస్తే బెటర్గా ఉండబోతుంది. సో 15,000-16,000 బడ్జెట్ రేంజ్లో ఫోన్ కొనాలనుకునే వాళ్ళైతే ఒక 1 మంత్ అలా వెయిట్ చేయొచ్చు. మనకి రెడ్మీ నోట్ 7 ప్రో ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 2019లో రెడ్మీ నుంచి రాబోతున్న మరో ఫోన్ రెడ్మీ గో 100 గో ఎడిషన్గా ఈ ఫోన్ అయితే రాబోతుంది. సో పై అప్డేట్తో వస్తుంది. జస్ట్ 1GB ర్యామ్ ఉంటుంది, 5 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, హెచ్డి డిస్ప్లే ఉంటుంది, 16:9 రేషియోలో ఉంటుంది. స్పెక్స్ అయితే ఆల్రెడీ వాళ్ళే అనౌన్స్ చేశారు. సో ప్రైస్ అండ్ అవైలబిలిటీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే ఫిబ్రవరి మార్చ్ కల్లా ఈ ఫోన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతుంది. అండ్ 3000 mAh బ్యాటరీతో లభిస్తుంది. అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్తో వస్తుంది. సో ఫిబ్రవరి మార్చ్లో ఈ ఫోన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. 1GB ర్యామ్తో వస్తున్న ఈ ఫోన్ యొక్క ప్రైస్ 5,000-4,000 ఆ రేంజ్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ రెడ్మీ 6 సిరీస్కి సక్సెసర్స్ రెడ్మీ 7A, రెడ్మీ 7, రెడ్మీ 7 ప్రో అయితే మే జూన్లో ఇండియాకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రెడ్మీ 6A లాగా రెడ్మీ 7 అండ్ 7A కూడా మీడియాటెక్ ప్రాసెసర్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫోన్లో మనకి నాచ్, అది కూడా వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రెడ్మీ 6 ప్రో స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్తో వచ్చింది. సో రెడ్మీ 7 ప్రో స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మే జూన్లో అయితే ఈ రెడ్మీ 7A, రెడ్మీ 7 అండ్ రెడ్మీ 7 ప్రో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీటిలో రెడ్మీ 7 ప్రో యొక్క ప్రైస్ అయితే మనకి సేమ్ రెడ్మీ 6 ప్రో లాగే 10,000 to 12,000 ఉంటుంది. సో దీని యొక్క కెమెరా సెటప్ మాత్రం కొంచెం బెటర్గా ఉండబోతుంది. సో ఈ 3 రెడ్మీ 7 సిరీస్ ఫోన్స్లో కూడా మనకి లాస్ట్ ఇయర్ రెడ్మీ 6తో కంపేర్ చేస్తే ప్రాసెసర్ విషయంలో అండ్ నాచ్ విషయంలో అప్గ్రేడ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవి వాటర్ డ్రాప్ నాచ్ లేదా స్మాల్ నాచ్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రెడ్మీ నుంచి రాబోతున్న మరో ఫోన్ రెడ్మీ Y3. సో రెడ్మీ Y సిరీస్ సెల్ఫీ సెంట్రిక్ సిరీస్, మంచి సెల్ఫీ కెమెరాతో వీళ్ళైతే ఈ ఫోన్స్ని తీసుకొస్తారు. సో ఈ ఫోన్ మనకి జూన్ జూలైలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ రెడ్మీ Y3లో స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ని వాళ్ళు వాడేశారు. సేమ్ మళ్ళీ అదే ప్రాసెసర్ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ. సో ప్రాసెసర్ విషయంలో అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో కూడా Y2తో కంపేర్ చేస్తే ఈ రెడ్మీ Y3 బెటర్గా ఉండొచ్చు. సో డిస్ప్లే కూడా మనకి ఇక్కడ స్మాల్ డ్రాప్ లాంటి నాచ్ అయితే కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ షామి నుంచి 2019లో రాబోతున్న మరో ఫోన్ MI A3. ఆండ్రాయిడ్ 1 ప్రాజెక్ట్లో భాగంగా వీళ్ళు MI A సిరీస్ ఫోన్స్ని అయితే తీసుకొస్తున్నారు. సో MI A2లో మనం స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ని చూసాం. సో ఆ లెక్కన MI A3లో స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ లేదా స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ MI A సిరీస్ ఫోన్స్లో కెమెరా అయితే చాలా బాగుంటాయి ఎవ్రీ ఇయర్. సో ఈ MI A3 కూడా మంచి కెమెరా ఫోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దీని యొక్క ప్రైస్ 15,000 to 20,000 ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఫోన్ మనకి ఆగస్ట్ సెప్టెంబర్లో ఇండియాకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పోకో సబ్ బ్రాండింగ్తో రాబోతున్న పోకో F2. సో పోకో F1 మంచి సక్సెస్ తర్వాత వీళ్ళు పోకో F2 అయితే డిలే చేస్తున్నారు. ఇప్పటికి కూడా పోకో F1 మంచి సేల్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ పోకో F2 2019 సెకండ్ హాఫ్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పోకో F2 స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది. ఎందుకంటే ఫ్లాగ్షిప్ కిల్లర్ కాబట్టి సో 855 ప్రాసెసర్ తోటే వస్తుంది. అలాగే పంచ్ హోల్ డిస్ప్లేతో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవి ఎక్స్పెక్టేషన్స్. అండ్ అంతేకాకుండా ఈ పోకో F2 యొక్క ప్రైస్ కూడా పోకో F1తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో ఎందుకంటే కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి. స్నాప్డ్రాగన్ 855 డిస్ప్లే విషయంలో కూడా వాళ్ళు కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశం ఉంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఫ్లాగ్షిప్ కిల్లర్గా వీళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొస్తారు. ఆ లెక్కన ప్రైస్ కూడా మనకి కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పోకో F2ది 25,000 ఆ రేంజ్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇవి 2019లో షామి నుంచి, రెడ్మీ నుంచి, పోకో నుంచి రాబోతున్న ఫోన్స్. నేను ఏమైనా మిస్ చేసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మన సబ్స్క్రైబర్స్కి అవి యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.